హాయ్ అండి. నేను మీ రమ్యను. ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఒక 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోండి. తగినన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, తగినంత ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ అండి. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 2-3 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక్క నిమిషం వేగాక చిటికెడంత ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి, వేసుకోండి. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం జాగ్రత్త అండి. సో ఆయిల్లో వేసుకొని ఒక్క నిమిషం కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక సెకండ్ బాగా కలిపి మూత పెట్టుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 మినిట్స్ మరగనిద్దాము, బాయిల్ చేద్దాము. సో మనము జీలకర్ర, ఆవాలు, మెంతులని పొడి చేసి రెడీగా పెట్టుకోండి. చూడండి, మూత తీశారు కదా, ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాం కాబట్టి ఏం కాదండి. చింతపండు చిక్కబడింది, చూసారా? చింతపండు కొద్దిగా దగ్గర అయిన తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఆయిల్లో వేసి చింతపండు గుజ్జులో వేసి బాగా కలుపుకోండి. చాలా బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వేడివేడి అన్నంలోకి ఇంత నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కలుపుకున్నాక మూత పెట్టుకొని 2 మినిట్స్ స్లిమ్లో మగ్గనివ్వండి. చూద్దాము ఒకసారి. చూసారా, కొద్దిగా మగ్గింది. ఒకసారి కలుపుకొని కారం నేనైతే 4 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. సరిపోతుందండి ఒక పెద్ద కట్ట కొత్తిమీరకు. 4 టేబుల్ స్పూన్ల కారానికి 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేయండి. మీకు ఇంకా ఉప్పు తక్కువగా అనిపిస్తే వేసుకోండి, నాకు సరిపోతుంది. ఒకసారి బాగా కొంచెం కలపాలి. కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ స్లిమ్లో ఉంచి వేగనివ్వండి. చూడండి ఒకసారి, ఆయిల్ బాగా రిలీజ్ అయింది కదా, కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి ఒక 3 టేబుల్ స్పూన్ల పొడి వేసుకోండి. ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. చూద్దామండి ఒకసారి. వావ్, చాలా బాగుందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి ఇప్పుడే వేసుకోవాలండి. తాలింపులో వేసుకుంటే బాగా వేగిపోతాయి. ఇప్పుడు వేసుకుంటే పుల్ల పుల్లగా, కారం కారగా చాలా బాగుంటుంది పచ్చడి రెడీ అయ్యేలోపు. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మరొక 5 మినిట్స్ స్లిమ్లో మగ్గనివ్వండి. పచ్చడి దగ్గర పడుతుందండి. బాగా కలుపుకొని ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వండి. వావ్, రెడీ అయిపోయిందండి కొత్తిమీర నిల్వ పచ్చడి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.